హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఈ వీడియోలో వచ్చేసి ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఎక్సర్సైజ్ 11.4 చూద్దామండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 11.1, 11.2, 11.3 వచ్చేసి ఫినిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్సర్సైజ్ 11.4 లో ఫస్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 1 + tan θ + secant θ * 1 + cot θ - cosecant θ. సో ఇక్కడ 1 + tan θ ని ఏం రాసుకోవచ్చు, sin θ / cos θ అని రాసుకోవచ్చా? సో ప్లస్ secant θ వచ్చేసి cos θ కి రెసిప్రోకల్, therefore 1/cos θ అని రాసుకోవచ్చు ఇంటూ 1 + cot θ అంటే మనకి ఫార్ములా cos θ / sin θ. సో ఫార్ములాస్ నేర్చుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. మైనస్ cosecant θ వచ్చేసి దేనికి రెసిప్రోకల్ అంటే sin θ కి రెసిప్రోకల్. సో అలా రాసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ cos θ కదా, సో cos θ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 1 * cos θ cos θ ప్లస్ sin θ ప్లస్ 1/cos θ. ఓకేనా? సో ఇక్కడ sin θ ఎల్సిఎం కాబట్టి దీనికి ఇంటూ sin θ చేస్తాము. sin θ ప్లస్ cos θ. సో ఆల్రెడీ ఇక్కడ sin θ ఉంది కాబట్టి -1 వేసుకుంటాం పైన బై sin θ. సో ఇప్పుడు చూడండి ఓవరాల్ గా ఇక్కడ ఇది a ప్లస్ b, ఇక్కడ a ప్లస్ b, ఇది a వాల్యూ, ఇది b వాల్యూ, ఇది a వాల్యూ, ఇది b వాల్యూ. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఏమవుతుంది, a² మైనస్ b². సో దేర్ఫోర్ cos² cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ a ప్లస్ b. సో ఇక్కడ చూడండి a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఇక్కడ a వాల్యూ వచ్చేసి మనం ఏం తీసుకున్నాము, cos θ ప్లస్ sin θ. సో b వాల్యూ వచ్చేసి 1 తీసుకున్నాం. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్మాట్ లో ఉంది. ఇది మనం ఎలా రాసుకున్నాం, a² మైనస్ b². a ప్లస్ ఏముందో రాసుకున్నాం, మైనస్ b² అంటే వాల్యూ 1. దేర్ఫోర్ ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే cos θ ఇంటూ sin θ. సో దేర్ఫోర్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే cos θ cos² θ ప్లస్ sin² θ. సో ఇక్కడ మనకి ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాలి బాగా. a² ప్లస్ b² ప్లస్ 2ab. a² ప్లస్ b² రాసుకుని 2ab అంటే a ప్లస్ లో cos θ sin θ, b ప్లస్ లో sin θ మైనస్ 1/cos θ ఇంటూ sin θ. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ cos² θ ప్లస్ sin² θ వాల్యూ ఎంత, cos² θ ప్లస్ sin² θ is equals to వాల్యూ 1. సో ఈ రెండింటి ప్లస్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో 1 ప్లస్ 2 cos θ sin θ మైనస్ 1/cos θ ఇంటూ sin θ. సో ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో ఇక్కడ అగైన్ మనకి మిగిలింది సో 2 cos θ ఇంటూ sin θ బై cos θ ఇంటూ sin θ. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసి సో దీని వాల్యూ వచ్చేసి మనకి 2 వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. సో ఇక్కడ కూడా మనం ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫార్ములాస్ నేర్చుకోవాలి. సో ఫార్ములాస్ వచ్చేసి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. అలాగే a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a² ప్లస్ b² మైనస్ 2ab. సో ఆ ఫార్మాట్ లోకి దీన్ని మార్చుకుందాం. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. సో దేర్ఫోర్ sin² θ ప్లస్ cos² θ ప్లస్ 2ab 2 sin θ ఇంటూ cos θ. సో ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ వేసుకోండి. సో నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో sin² θ ప్లస్ cos² θ మైనస్ 2ab మైనస్ 2 sin θ cos θ. సో బై సో ఇక్కడ ఓవరాల్ గా ఇది రెండు అడిషన్ కదా, రెండింటిని అడిషన్ చేస్తే ఇక్కడ చూడండి ప్లస్ 2 sin θ cos θ మైనస్ 2 sin θ cos θ ఇది రెండు క్యాన్సిల్. సో దేర్ఫోర్ సో ఇక్కడ sin² θ ప్లస్ sin² θ 2 sin² θ ప్లస్ cos² θ ప్లస్ cos² θ 2 cos² θ. సో రెండిట్లో నుంచి 2 కామన్ తీస్తే sin² θ ప్లస్ cos² θ. సో ఓవరాల్ గా మనకి cos² θ ప్లస్ sin² θ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా వాల్యూ ఎంత 1. సో 2 ఇంటూ 1 ఇస్ ఈక్వల్స్ టు ఆన్సర్ 2. సో దీనికి కూడా ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, ఆన్సర్ 2. అయితే ఓవరాల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 1 ప్లస్ tan θ మై ప్లస్ secant θ ఇంటూ 1 ప్లస్ cot θ మైనస్ cosecant θ వాల్యూ వచ్చేసి 2 అని. ఓకేనా? సో నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఇక్కడ మనకి ఫార్ములాస్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటంటే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ థీటా, ఓకేనా. సో అలాగే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసెకెంట్ స్క్వేర్ థీటా. సో దీని నుంచి ఈ ప్లస్ 1 ఇటు సైడ్కి వస్తే మైనస్ 1, అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది మనకి tan స్క్వేర్ థీటా అవుతుందా. సో tan స్క్వేర్ థీటా ఇంటూ, సో ఇక్కడ కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 వాల్యూ ఏమవుతుంది, సో కాట్ స్క్వేర్ థీటా అవుతుందా. సో ఓవరాల్ గా దీని వాల్యూ ఎంత అంటే tan స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా వచ్చేసి మనకి దాని వాల్యూ అవుతుంది. అలాగే మనం ఇంకా దీన్ని ఏం రాసుకోవచ్చు, tan స్క్వేర్ థీటా, సో కాట్ వాల్యూ ఏమవుతుంది 1/tan స్క్వేర్ థీటా అవుతుందా కాదా. సో దేర్ఫోర్ ఆన్సర్ ఎంత, tan స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయితే ఆన్సర్ వచ్చేసి 1, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, షో దట్ సెకండ్ క్వశ్చన్ లో కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. LHS తీసుకుందాము. సో కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. సో కొసెకెంట్ థీటాని మనం ఏం రాసుకోవచ్చు, 1/sin థీటా అని రాసుకోవచ్చా. సో అలాగే ఇక్కడ కాట్ థీటాని మనం ఏం రాసుకోవచ్చు, కాస్ థీటా బై sin థీటా అని రాసుకోవచ్చా. సో ఓవరాల్ గా హోల్ స్క్వేర్. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనం ఓవరాల్ గా sin థీటా ఎల్సిఎం కాబట్టి 1 మైనస్ కాస్ థీటా బై sin థీటా హోల్ స్క్వేర్ కదా. సో హోల్ స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ ఉంటుంది, దీనికి కూడా స్క్వేర్ ఉంటుంది. దేర్ఫోర్ cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా. సో మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ వెరీ ఇంపార్టెంట్. cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీని నుండి sin స్క్వేర్ థీటాని ఏం రాసుకోవచ్చు, sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చా. సో దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో sin స్క్వేర్ థీటా బదులు మనం అది రాసుకున్నాం. సో 1 మైనస్ cos థీటాని ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ cos థీటా ఇంటూ 1 మైనస్ cos థీటా అని రాసుకోవచ్చా. సో దీని బదులు ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ cos స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చా. సో ఓవరాల్ గా ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. రాసుకోవచ్చా రాసుకోకూడదా. సో రాసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఆ ఫార్మాట్ లో మార్చుకుందాం. సో 1 మైనస్ cos థీటా ఇంటూ 1 మైనస్ cos థీటా బై, సో ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, ఓకేనా. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్ గా 1 మైనస్ cos థీటా బై 1 ప్లస్ cos థీటా. సో ఓవరాల్ గా మనకి చిన్న RHS కూడా ఈక్వల్ అయిపోయింది. సో దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. దేర్ఫోర్ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos థీటా బై 1 ప్లస్ cos థీటా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమి ఇచ్చారో, షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin. సో ఇక్కడ నుంచి ఓవరాల్ గా రేషనలైజ్ చేద్దామండి. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ sin a బై 1 మైనస్ sin a. రేషనలైజ్ చేస్తే ఇంటూ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోండి. సో 1 ప్లస్ sin a బై 1 ప్లస్ sin a. సో న్యూమరేటర్ ని డినామినేటర్ ని sin 1 ప్లస్ sin a తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ బై, సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని రాసుకోవచ్చా. సో స్క్వేర్ రూట్. సో దేర్ఫోర్ దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ sin స్క్వేర్ a ప్లస్ 2ab అంటే 2 sin a బై, సో ఇక్కడ ఓవరాల్ గా దీన్ని cos స్క్వేర్ a గా రాసుకోవచ్చా. సో దీని నుండి ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో మళ్ళీ మనం సో ఇక్కడ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా ఎక్స్పాండ్ చేయకుండా రూట్ క్యాన్సిల్ చేసినాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఓవరాల్ గా ఇదంతా రాసుకోకుండా సో మళ్ళీ మనం ఏం రాసుకుందామంటే 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ అని రాసుకోండి, ఈజీగా అయిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ ఈ స్క్వేర్ కి ఈ రూట్ కి ఈ స్క్వేర్ కి ఈ రూట్ కి క్యాన్సిల్. సో దేర్ఫోర్ 1 ప్లస్ sin a బై cos a. సో దట్ ఈక్వల్స్ టు, సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 బై cos a ప్లస్ sin a బై cos a. సో 1 బై cos a, cos కి ఇన్వర్స్ చేస్తే మనకు వచ్చేదే secant a ప్లస్ sin a బై cos a అంటే tan a అవుతుంది. సో
సో ఓవరాల్గా మనకి LHS RHS అయింది. సో వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ రెసిప్రోకల్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాస్కి రెసిప్రోకల్ సెకండ్, సైన్కి రెసిప్రోకల్ కొసెకండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 1 మైనస్ tan స్క్వేర్ a బై 1 cos స్క్వేర్ a మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ a అని ప్రూవ్ చేయబోతున్నారు. LHS తీసుకున్నాం. సో 1 మైనస్ tan స్క్వేర్ a బై cos స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, 1 బై tan స్క్వేర్ అని రాసుకోవచ్చా, మైనస్ 1. సో ఇక్కడ చూడండి tan స్క్వేర్ a ని LCM తీస్తే సో 1 మైనస్ tan స్క్వేర్ a బై సో 1 మైనస్ tan స్క్వేర్ a బై tan స్క్వేర్ a. సో ఇక్కడ దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే దీనిపైన 1 ఉంటుంది. సో ఏం లేదంటే డినామినేటర్ ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ డినామినేటర్లో tan స్క్వేర్ a ఉంది. సో therefore 1 మైనస్ tan స్క్వేర్ a బై 1 ఇంటూ సో tan స్క్వేర్, సో డినామినేటర్ ఇదంతా కూడా కింద ఉంది, దీన్ని రెసిప్రోకల్ గా మార్చుకోవాలి, పైకి తెచ్చుకుంటున్నాం. సో ఓకేనా, 1 మైనస్ tan స్క్వేర్ a. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత, tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్. ఓకేనా, ప్రూవ్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు, షో దట్ 1 బై cos θ మైనస్ cos θ ఈజ్ ఈక్వల్స్ టు tan θ ఇంటూ sin θ అని ఇచ్చినారు. సో ఇక్కడ ఓవరాల్ గా cos θ ని మనము సో LCM కదా, LCM తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, సో 1 బై cos θ, సో మనం LHS తీసుకుంటున్నాం 1 బై cos θ మైనస్ cos θ. సో therefore 1 మైనస్ cos బై θ బై cos θ. సో ఫార్ములా ఏంటి, 1 మైనస్ cos బై θ అకార్డింగ్ టు ద సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ cos బై θ ప్లస్ sin బై θ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో therefore ఇక్కడ ఉండేది sin బై θ ని ఇటు సైడ్ పంపిస్తే సో 1 మైనస్ cos బై θ. సో 1 మైనస్ cos బై θ బదులు ఏం రాసుకోవచ్చు, sin బై θ బై cos θ. సో దట్ ఈక్వల్స్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు, sin θ ఇంటూ sin θ అని రాసుకోవచ్చా. సో బై సో డినామినేటర్లో cos θ ఉంది. సో sin θ బై cos θ అంటే ఫార్ములా tan θ ఇంటూ sin θ. సో ప్రూవ్ చేస్తాం కదా. సో మనకి RHS వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింప్లిఫై చేయమంటున్నాం. సో secant a ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ secant a ప్లస్ tan a అనే క్వశ్చన్ ఇచ్చినారు. సో ఇక్కడ ఇవి రెండు మల్టిప్లికేషన్ చేద్దాం, ఫస్ట్ రెండు. సో therefore secant a మైనస్ secant a ఇంటూ sin a. ఓకేనా, సో మల్టిప్లికేషన్ చేసినాం ఈ రెండింటిని. సో దీన్ని అలానే రాసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఓవరాల్గా ఇది secant a మైనస్ secant a ని మనం ఏం రాసుకోవచ్చు, cos a గా రాసుకోవచ్చు, cos a ఇంటూ sin a. సో ఓవరాల్గా secant a ప్లస్ tan a. సో ఇక్కడ నుంచి చూడండి సో మనకి sin a బై cos a, sin a బై cos a అంటే మనం ఏం రాసుకోవచ్చు, sin a బై cos a అంటే tan a గా రాసుకోవచ్చు. సో secant a మైనస్ tan a ఇంటూ secant a ప్లస్ tan a ఉంది. ఓకేనా, సో therefore a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో therefore secant స్క్వేర్ a మైనస్ secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a. సో వాల్యూ ఇది ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సో 1 ప్లస్ సో ఇక్కడ చూడండి 1 ప్లస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు secant స్క్వేర్ a. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ చూడండి ఈ tan స్క్వేర్ a అటు సైడ్ పంపిద్దాం, దీన్ని ఇక్కడే పెడతాం. సో therefore secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a అని రాసుకోవచ్చు. సో ఓవరాల్ ఇక్కడ ఇదే కదా అక్కడ ఉండేది, secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత 1. సో దీన్ని ఇండైరెక్ట్ గా ఇలా కూడా రాసిన secant a ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ secant a ప్లస్ tan a ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ 1. ఓకేనా, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్. ఫస్ట్ మనం LHS తీసుకున్నాం, a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఆ ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. సో ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ cosecant స్క్వేర్ a ప్లస్ 2 ఇంటూ sin a ఇంటూ cosecant a ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ secant స్క్వేర్ a ప్లస్ 2 ఇంటూ cos a ఇంటూ secant a. సో ఓవరాల్
ఏ అని మనం బాగా తెలుసు. కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా సి వచ్చినప్పుడు సి అనేది గుర్తుపెట్టుకోండి, పార్ట్ వచ్చినప్పుడు కొసికెంట్ వస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సీకెంట్ కొసికెంట్ మాత్రమే ఉంది. అంటే దీని ప్లేస్లో tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఉంటే సరిపోతుందా? ఇక్కడ కూడా మనం చూడండి సో కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే ఇక్కడ ఓవరాల్గా -1 లేదు. సో మనం ఏం చేద్దామంటే +1 -1 చేసుకుందాం. సో ఓకేనా. సో ఇక్కడ 5 అనేది 2 + 2 4 4 + 1 5. ఇప్పుడు +1 -1 సో ఓకేనా. +1 యాడ్ చేస్తున్నాము, -1 దీని పక్కనే వేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ +1 ఇక్కడ -1 దీన్ని కూడా అలానే చేద్దాం. సో +1 ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 గా రాసుకోవచ్చా రాసుకోకూడదా? +1 -1 మళ్ళీ వెళ్ళిపోతాయి. సో ఓవరాల్గా 5 + 1 6 6 + 1 ఎంత 7. సో దీని ప్లేస్లో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? కొసికెంట్ స్క్వేర్ ఏ -1 కొసికెంట్ స్క్వేర్ ఏ -1 అంటే కాట్ స్క్వేర్ కదా. సో కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? tan స్క్వేర్ ఏ గా రాసుకోవచ్చా? దేర్ఫోర్ క్వశ్చన్ ప్రకారం 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అనేది మనకి ప్రూవ్ అయిపోయింది. సో దీని వాల్యూ ఎంత అంటే ఇదన్నమాట. సో LHS RHS ప్రూవ్ చేసాము. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఎయిత్ వన్ చూడండి ఏమి ఇచ్చారో. సింప్లిఫై 1 - cos θ ఇంటూ 1 + cos θ ఇంటూ 1 + cos θ. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది cos θ cos ఏ ప్లస్ sin స్క్వేర్ ఏ లేదా cos θ ప్లస్ sin స్క్వేర్ θ. థీటాస్ ఇచ్చినారు ఇక్కడ కూడా థీటాస్ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అలాగే 1 + cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు cosecant స్క్వేర్ θ. సో ఇది బాగా గుర్తుపెట్టుకుంటే కూడా చేయగలుగుతాం. సో ఇక్కడ చూడండి a - b ఇంటూ a + b. ఓకేనా. సో a - b ఇంటూ a + b ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ - b స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ a స్క్వేర్ ఇది a ఇది b ఇది a ఇది b అంటే a స్క్వేర్ - b స్క్వేర్ అంటే మనం దీన్ని ఇలా రాసుకోవచ్చా? సో దేర్ఫోర్ దీని వాల్యూ వచ్చేసి మనకి కొసికెంట్ స్క్వేర్ θ. ఓకేనా. సో దేర్ఫోర్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? sin స్క్వేర్ θ రాసుకోవచ్చా? దేని నుంచి? ఈ ఫార్ములా నుంచి. సో ఈ cos స్క్వేర్ θ అటు సైడ్ అయితే -cos స్క్వేర్ θ అవుతుంది. దేర్ఫోర్ sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1 - cos స్క్వేర్ θ. సో దీని వాల్యూ ఇలా రాసుకున్నాము. సో 1 ఇది కొసికెంట్ దేనికి రెసిప్రోకల్? sin కి రెసిప్రోకల్. సో దేర్ఫోర్ సో మనకి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసి 1. సో దేర్ఫోర్ దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో ఇక్కడ చూడండి మనకు క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చారో. ఇఫ్ secant θ plus tan θ is equals to p according to the formula. సో మనకి ఏ ఫార్ములా తెలుసు? సో మనకి 1 plus tan స్క్వేర్ θ is equals to secant స్క్వేర్ θ అని తెలుసా? సో దేర్ఫోర్ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? secant స్క్వేర్ θ మైనస్ దీన్ని అటు సైడ్ పంపిద్దాం. సో ప్లస్ tan స్క్వేర్ θ ఇటు సైడ్కి వస్తే మైనస్ tan స్క్వేర్ θ అవుతుంది. సో ఇది వాల్యూ ఇక్కడే ఉంది. సో దేర్ఫోర్ దీని నుంచి ఇది a స్క్వేర్ - b స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? a + b ఇంటూ a + b ఇంటూ a - b అని రాసుకోవచ్చా రాసుకోకూడదా? సో రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా నుంచి రాసుకున్నాం. సో అలాగే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చినారు? ఈ వాల్యూ అంతా కూడా మనకి p అని ఇచ్చినారు. సో p రాసుకుంటే p ఇంటూ secant θ మైనస్ tan θ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఈ p అటు సైడ్ పంపిద్దాం. సో ఎందుకంటే మనకి వాల్యూ ఈ వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి p ఇక్కడ పెట్టుకోకుండా అక్కడ పంపిద్దాం. సో దేర్ఫోర్ secant θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్లో ఉంటే p అటు సైడ్కి వెళ్తే డివిజన్లో అవుతుంది. సో దేర్ఫోర్ ఆన్సర్ ఎంత? secant θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ 1/p అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 10 ఈ ఎక్సర్సైజ్ 11.4లో లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ కొసికెంట్ θ ప్లస్ కాట్ θ ఈజ్ ఈక్వల్స్ టు k అనేది ఇచ్చినారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రమ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఫ్రమ్ ఫార్ములా. సో ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాము? కొసికెంట్ స్క్వేర్ θ మైనస్ కాట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. సో
కొసెకెన్ స్క్వేర్ థీటా అని తెలుసా. సో దీని నుంచి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. మీకు తెలిసినట్లయితే ఇదే కదా మనకు వచ్చే ఫార్ములా. సో దేర్ఫోర్ ఇక్కడ నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే కొసెకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మామూలుగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకున్నాం. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఇచ్చినారు కే. సో కే ఇంటూ కొసెకెన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దేర్ఫోర్ దీని నుంచి మనకి ఏమవుతుంది కొసెకెన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/k అవుతుంది. సో ఇప్పుడు కాస్ కొసెకెన్ థీటా సో ఫ్రమ్ ఇది 1 అనుకున్నాము, ఇది 2 అనుకున్నాము. ఓకేనా. సో ఫ్రమ్ 1 and 2 సో ఇక్కడ కొసెకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k. సో ఇది 1 and 2 ని మనం ఏం చేస్తున్నామంటే అడిషన్ చేద్దాము. సో కాట్ థీటా క్యాన్సిల్ అయిపోతే 2 కొసెకెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/k plus k. So it is equals to 2 cosecant theta is equals to 2 cosecant theta is equals to so 1/k plus k అంటే k square plus 1/k అని రాసుకోవచ్చా. సో therefore ఇప్పుడు అడిషన్ చేస్తాం. నెక్స్ట్ దాంతో సబ్ట్రాక్షన్ కూడా చేద్దాం. సో ఓకేనా. సో సబ్ట్రాక్షన్ కూడా చేస్తే cosecant theta minus cot theta is equals to 1/k. సో అలాగే మనకి నెక్స్ట్ స్టెప్ మనకి ఏముంది సో అది కూడా వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి కొసెకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే ఇవి రెండు మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో దేర్ఫోర్ ఇక్కడ నుండి సో లేదా రివర్స్లో చేద్దాం. మనం రివర్స్లో చేస్తే కొంచెం మైనస్ రాకుండా మనకి ఈజీగా అయిపోతుంది. 1 + 1 - 2 చేద్దాం. ఓకేనా. సో దేర్ఫోర్ cosecant theta plus cot theta is equals to k. Cosecant theta minus cot theta it is equals to 1/k. So therefore subtraction చేస్తే minus into minus plus అవుతుంది. ఇది minus. సో ఇప్పుడు చూడండి ఇవి రెండు క్యాన్సిల్. 2 cot theta is equals to k minus 1/k. So therefore 2 cot theta is equals to k square minus 1/k. So therefore ఇక్కడ 2 cot theta. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఇది మనకి 3rd 1 ఇది 4th 1 ఇది 3rd 1 అనుకుందాం. ఓకేనా. సో therefore రెండింటిని డివైడ్ చేద్దాం. 2 cosecant theta by 2 cot theta is equals to 2 cosecant theta అంటే k square plus 1/k by k square minus 1/k వచ్చిందా లేదా. ఈ k క్యాన్సిల్ చేద్దాం. సో ఓవరాల్ గా 2 cosecant theta అంటే ఏమవుతుంది 2 into 1/sin theta by 2 క్యాన్సిల్ చేద్దాం. ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా. cot theta అంటే cos theta by sin theta అని రాసుకోవచ్చు. ఇక్కడ sin theta కూడా క్యాన్సిల్. సో therefore k square plus 1/k square minus 1. సో 1/cos theta is equals to మనకి k square plus 1/k square minus 1. సో therefore that implies దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే cos theta is equals to k square minus 1/k square plus 1 అని కూడా రాసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి cos theta is equals to ఈ వాల్యూ వచ్చిందా లేదా. సో ఓవరాల్ గా ఇక్కడికి ఎక్సర్సైజ్ 11.4 అనేది కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.